హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఫన్ అనిమీ తెలుగు ఛానల్. సో మన ఛానల్లో ద ఫస్ట్ సిరీస్ ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ మాంగాలో 1 to 6 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మన తెలుగులో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇక మన సిరీస్లోకి వెళ్తే, ఒక మనిషి చనిపోయే స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. అప్పుడు ఆలోచిస్తాడు, నాకు ఎవరైనా విషం పెట్టారా, లేదా నన్ను చంపడానికి ప్రయత్నించారా? అసలే నన్ను చంపడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కారణం, నేను ఒక మహారాజుని. నాకు తెలుసుకోవాలని ఉంది ఎవరు నన్ను చంపారండి, కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. చివరికి నన్ను తీసుకువెళ్ళడానికి దేవతలు కూడా రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇలా అనుకుంటున్న మహారాజుకి ఒక శబ్దం వినిపిస్తుంది. శుభాకాంక్షలు అండి, మీకు చాలా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాడు. ఆ శబ్దం విని మన మహారాజు ఇలా అనుకుంటాడు, నేను చివరిలో చూసిన వెలుగు ఈ అమ్మాయిదా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా ఎందుకు నేను ఎక్కడున్నాను, అంతేకాకుండా నాకు వాళ్ళ మాటలు మాట్లాడే భాష అర్థమవుతోంది. ఆ అమ్మాయి కల్మషం లేని నవ్వు చూస్తుంటే నాకు తల్లి ప్రేమను అందిస్తున్నట్టు అనిపిస్తోంది. అలాగే తన పక్కన ఒక బలమైన వ్యక్తి కూడా ఉన్నాడు. నా పరిసరాలు చాలా సాధారణంగా ఉన్నాయి, అసలు నేను ఎక్కడున్నాను ఇంతకీ అని మహారాజు మళ్ళీ పుట్టి ఆందోళన పడుతూ ఉంటాడు. అయితే ఇలా లోపల ఉన్న తన తండ్రులను అనుకుంటారు, మనకు బిడ్డ పుట్టాడు, మన వంశానికి వారసుడు అని చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఇలా కొన్ని వారాలు గడుస్తాయి. అలా కొంత సమయం గడవడంతో మన మహారాజుకి అర్థమవుతుంది, వీళ్ళు నా తల్లిదండ్రులు అని, నేను ఒక మహారాజుని. అండ్ ఈ ప్రపంచంలో పుట్ట. నా తల్లిదండ్రుల పేరు చెప్పలేదు కదా, తల్లి పేరు ఎలిస్ అండ్ తండ్రి పేరు రెనాల్డ్స్. ఒకేసారి ఇన్ని కన్ఫ్యూజన్ మధ్య మన మహారాజు ఇలా అనుకుంటాడు, నేను ఒక మంచి కుటుంబంలో పుట్టా, అందుకు ఆనందంగానే ఉంది, కానీ నేను నా శరీరాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నా, అందుకే కొంచెం బాధగా ఉంది. ఇలా మన మహారాజు బాధపడుతూ ఉంటాడు. అయితే తన తల్లి ఎలీసా మన మహారాజుని బయటికి తీసుకెళ్తుంది. మన మహారాజు ఆ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ, ఇదేదో పాతకాలపు ప్రపంచంలో ఉంది, ఇక్కడ ఆయుధాలు, మెడిసిన్స్, ఎక్సలర్స్ అన్నీ అమ్ముతున్నారు, అది కూడా అన్నీ న్యాయబద్ధంగా. ఇంతలోపే మన మహారాజు తల్లి ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. మన మహారాజుకు అర్థమవుతుంది, ఈ ప్రపంచం ఏదో పాతకాలపు దీనిలో ఉంది, నాకు ఈ ప్రపంచం గురించి కొంచెం అర్థమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపే మన మహారాజు తండ్రి ఇచ్చి తన్ని తీసుకుని ఈ అటు ఇటు ఊపుతూ ఎత్తుకుంటూ పైకి కిందకి అని ఊపేస్తూ ఉంటాడు. ఇలా ఊపుతుండగా మన మహారాజుకి ఒక చిన్న దెబ్బ తగులుతుంది. చిన్న దెబ్బ తగలడంతో ఎలీసా ఏమో మన మహారాజుని తీసుకుని మనోడి తండ్రి, అదేనండి రెనాల్డ్స్, 2 మొట్టికాయలు గట్టిగానే కొట్టి తన హీలింగ్ మ్యాజిక్ను ఉపయోగించి ఆ దెబ్బని నయం చేస్తుంది. అది చూసి మనోడికి అర్థమవుతుంది, అసలు నాకు ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియదని. ఓకే, నేను మన మహారాజు పేరు మీకు చెప్పలేదు కదా, మన మహారాజు పేరు ఈ ప్రపంచంలో ఆర్ట్. అలా కొంతకాలం అయిన తర్వాత మన ఆర్ట్ అనుకుంటాడు, నేను మహారాజుగా ఉండేటప్పుడు ఎన్నో యుద్ధాలు చేశా, ప్రపంచం మొత్తానికి నేను ఒక యోధుడిలా నిలిచా, ఎన్నో ప్రశంసలు పొందా, కానీ నేను ఇప్పుడు గర్వపడుతున్నప్పుడు ఇప్పుడు గర్వపడలే, ఎందుకంటే నేను కనీసం ఇప్పుడు క్రౌల్ చేయగలుగుతున్నాను. అలా అనుకుంటూ మనోడు అద్దం ముందుకెళ్ళి నిలబడతాడు. తన అందాన్ని చూసుకొని మురిసిపోతూ, భవిష్యత్తులో ఉండే అమ్మాయిలారా సిద్ధంగా ఉండండి, మీ మనస్సు నాకు ఇవ్వడానికి. అలా అనుకుని కొంచెం సేపటికి తన తల్లి మనోడిని పడుకోబెట్టి బయటకు వెళ్తుంది. వెంటనే మనోడు లేచి తన పని మొదలెట్టడానికి సిద్ధమైపోతాడు. నెమ్మదిగా వాళ్ళ ఇంట్లో ఉండే బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి క్రౌల్ చేసుకుంటూ అది కూడా వెళ్తాడు. అలా బుక్ షెల్ఫ్ నుంచి ఒక హిస్టరీ బుక్ని తీసుకొని చదవడం మొదలెడతాడు. అయితే మనోడు ఆ బుక్ చదువుతున్నప్పుడు తెలుసుకుంటాడు, మనోడు డెక్కథాన్ అనే కాంటినెంట్లో ఉన్నాడు అని, ఆ కాంటినెంట్లో పుట్టాడు అని, అందులో 3 పెద్ద కింగ్డమ్స్ ఉన్నాయని, అందులో ఒకటి ఎలినియార్ కింగ్డమ్, అది అడవిలో ఉంటుందని, రెండోది డార్క్ కింగ్డమ్, అది అండర్ వరల్డ్లో ఉంటుందని,
అలాగే చివరిది శాపిన్, అది మనుషులు నివసించే కింగ్డమ్ అని తెలుసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా ఒక మహారాజుల సిస్టమే నడుస్తుందని కూడా తెలుసుకుంటాడు. కానీ ఇదొక అన్డెవలప్డ్ వరల్డ్ కంపారిటివ్తో తన పాత వరల్డ్లో అని తెలుసుకుని దానికి కారణం ఇక్కడ మ్యాజిక్ అనే ఒక శక్తి ఉందని తెలుసుకుంటాడు. అయితే మనోడు పాత ప్రపంచంలో కీ అనేదాన్ని వాడేవారు, ఇక్కడ దానిలాగే మానా అనేదాన్ని వాడతారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే కీ అనేది మన శరీరంతో మాత్రమే ఉపయోగిస్తాం, కానీ మానా అనేది పరిసరాల్లో మొత్తం ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో 100లో 1 మాత్రమే దాన్ని ఉపయోగించగలుగుతారు. అండ్ ఈ మానా కూడా 2 విధాలుగా ఉంటుంది, ఒకటి ఆగ్యుమెంటర్, 2 కన్జ్యూరింగ్. అయితే ఈ 2 ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్, డిఫెన్స్, ఎజిలిటీని అందిస్తుంది. అయితే దాని బలహీనత కొంత దూరం వరకే, అదే ఆగ్యుమెంటర్. అదే కన్జ్యూరింగ్ అనుకోండి, చుట్టుపక్కల ఉన్న శక్తిని, అదే ఆ మానాన్ని తీసుకొని దాన్ని ఉపయోగించడానికి ఎంత దూరమైనా ఉపయోగించవచ్చు కన్జ్యూరింగ్ అన్నదాన్ని. అయితే దీన్నే కొందరు డీవియంట్ అంటారు, ఎమిటర్ అంటారు ఈ కన్జ్యూరింగ్ని. ఈ ప్రపంచం గురించి ఇలా కొంచెం తెలుసుకొని తన మానవ ఫామ్ని ఇక ఫామ్ చేసుకుందామని సిద్ధమవుతాడు మనోడు. ఇలా ట్రై చేస్తూ ఇలా ఫామ్ అవుతోంది, నేను సాధిస్తున్నాను అనుకుంటుండగా తన తల్లి ఎలిసా వచ్చి మనోడిని తీసుకువెళ్ళిపోతుంది. పాపం మన హార్ట్ ఏమీ చేయలేక అనే సాయ స్థితిలో ఉండిపోతాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఎలిసా తన బేబీ పుట్టినప్పటి నుంచి జరిగిన విషయాలు ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది. ఆర్ట్ పుట్టినప్పటి నుంచి ఎలా ప్రవర్తించేవాడు, ఎలా ఆడుకునేవాడు, ఎలా బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళిపోయేవాడో ఆ జ్ఞాపకాలన్నీ తన డైరీలో రాసుకుంటూ ఉంటుంది మన ఎలిసా. ఇంతలో మనోడు కిటికీలోని చూస్తూ బయటికి చూస్తే తన తండ్రి, అదేనండి మన రెనాల్డ్స్, ఒక మంత్రం చదువుతూ ఉంటాడు. అది చూసి మనోడు ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా చూస్తాడు. ఒకేసారి నేల మీద ఉన్న రాళ్ళు ఒక్కసారిగా పైకి లేచి కింద పడతాయి. రెనాల్డ్స్ అది చూసి తన కొడుకు చూస్తున్నాడని, సూపర్ అండ్ ఆసమ్ కదూ మీ నాన్న అని అంటాడు. కానీ మనోడు ఒక మహారాజు, అలాంటివి ఎన్నో నార్మల్గా చేసే వాటిని చూసి అంతేనా అని అనుకుంటాడు. అయితే మనోడు అనుకునే లోపలే ఎలిసా వచ్చి మనోడితో ఉంటుంది, మీ నాన్న గార్డెన్ మొత్తం పాడు చేసాడు మళ్ళీ చూడు అని అంటూ మనోడిని నిద్రపోచడం తీసుకెళ్ళిపోతుంది. అయితే ఇంతలో మనోడు నేను పడుకోను ఏంటి బుక్స్ చదువుకుంటా అని క్యూట్గా అడిగేసరికి ఎలిసా ఇంకేం చేయలేక ఓకే అని చెప్పేస్తుంది. అయితే తన తల్లి బయటికి వెళ్ళడం చూసి తన తండ్రి ప్రాక్టీస్ని చూడడానికి వెళ్తుంది ఎలిసా. అది చూసి మనోడు ఇక తను ఒక మానాకోర్ని ఎక్కడైతే ఆపాడో తను ఫామ్ చేసుకుందామని చూస్తాడు. పూర్తి కాన్సన్ట్రేషన్తో ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ని తన మానాన్ని గ్యాదర్ చేసి చేయడంతో సక్సెస్ అవుతాడు. అయితే ఆ ఒక్క మొత్తం పవర్ని ఆ ఇల్లు తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోతుంది. అయితే ఎలిసా రెనాల్డ్స్ వీళ్ళిద్దరూ బయట ఉంటారు కదా, ప్రాక్టీస్ చూడడానికి ఎలిసా బయటకు వెళ్ళింది కదా, ఒక్కసారిగా ఇల్లు పేలడంతో వాళ్ళిద్దరూ ఆందోళన చెందుతారు ఆర్ట్కి ఏమైంది అన్న విషయం గురించి. ఒక్కసారిగా లోపలికి వెళ్ళి చూడడంతో ఇద్దరు ఆశ్చర్యపోతూ మురిసిపోతూ ఉంటారు. 3 సంవత్సరాలు కూడా నిండని తమ పిల్లాడు అవేకెన్ అవ్వడం చూసి ఆశ్చర్యపడిపోతారు. ఇంతలో మన ఆర్ట్ బయట ఏమైందో తెలియక మానాకోర్ని ఫామ్ చేశానని ఆనందంలో కళ్ళు తెరిచి చూడగానే తన ఇల్లు కూలిపోవడం చూసి ఎవరైనా మమ్మల్ని దాడి చేశారా అని భ్రమపడతాడు. పాపం మనోడికి అర్థం కాలే అదంతా తన వల్లే జరిగిందని. అలా 1 సంవత్సరం గడుస్తుంది. అయితే ఈ సంవత్సరకాలం మనోడు తన తల్లి దగ్గర స్టడీస్ అండ్ తన తండ్రి దగ్గర వెపన్స్ని ఎలా యూజ్ చేయాలి వాటన్నిటి గురించి నేర్చుకుంటాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రపంచంలో మానాకోర్ అనేది 6 రకాలుగా ఉంటుందని, అది బ్లాక్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, సిల్వర్ అండ్ వైట్లో ఉంటుందని, అండ్ ఈ ప్రతి ఒక్క కలర్లో 3 స్టేజ్లు ఉంటాయని, డార్క్, సాలిడ్ అండ్ లైట్. అవి ఎంత ప్యూర్గా ఉంటే అంత శక్తి అని తెలుసుకుంటాడు. అయితే ఇలా మన ఆర్ట్ ఆలోచిస్తూ ఉంటుండగా ఎలిసా ఆర్ట్ని పిలుస్తుంది తినడానికి. అయితే అప్పుడు మన రెనాల్డ్స్ ఎలిసాతో ఇక సమయం వచ్చింది, మన ఆర్ట్కి సరైన గురువుని వెతకాలని అంటాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు ఒకేసారి మన ఆర్ట్. అయితే ఎలిసా అంటుండి, ఇంకా మన వాడికి 4 years, నువ్వు చెప్పావు వాడికి విద్య నేర్పిస్తానని. అయితే మన రెనాల్డ్స్ అంటాడు, ఆర్ట్ చాలా హై టాలెంటెడ్, ఇక్కడ నా దగ్గర ఉంటే నేనే వాడి టాలెంట్ వేస్ట్ చేసేవాడిని అవుతాను అని అంటాడు. అలా ఇద్దరు గొడవ పడతారు.
అయితే చివరికి ఇద్దరు ఆర్ట్ని అడుగుతారు. పాపం మన ఆర్ట్ ఏం చెప్పాలో తెలియక, ఏమీ అర్థం కాక ఇలా అంటాడు, మీ ఇద్దరు కూడా సిటీ జైరస్కి వచ్చి ఆ టీచర్ని చూసి ట్యూషన్ తీసుకోవచ్చు కదా అని అంటాడు. వాళ్ళిద్దరు కూడా దానికి అంగీకరించి 3 వీక్స్ జైరస్ ఉండడానికి ప్లాన్ చేస్తారు. అలా కొంతసేపు అయిన తర్వాత మన ఆర్ట్ బెడ్ మీద బుక్ చదువుతుంటే ఎలీసా వచ్చి ఆ బుక్ తీసుకుని ఇక్కడ నిద్రపోవాలి, మనం రేపు ఉదయాన్నే జైరస్కి బయలుదేరుతున్నామని అంటుంది. ఆర్ట్ అడుగుతాడు, ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నాం? ఎలీసా చెప్తుంది, మీ నాన్నకు తెలిసిన స్నేహితులు ట్విన్ హార్న్స్ రేపు జైరస్ వెళ్తున్నారు, మనం వాళ్ళతో కలిసి వెళ్తున్నాం అని నిద్రపోమని చెప్పి వెళ్ళిపోతుంది. మన ఆర్ట్ అనుకుంటాడు, నేను విన్నదాన్ని బట్టి ట్విన్ హార్న్స్లో 2 కంజూర్స్ అండ్ 3 ఆర్గ్యుమెంటర్స్ ఉంటారని. వాళ్ళు ప్రయాణంలో ఎటువంటి ఆపద వచ్చినా చూసుకుంటారు. ఇక నేను ఈ చిన్న గ్రామం నుంచి ఒక పెద్ద జైరస్ సిటీకి వెళ్ళిపోబోతున్నా. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో, ఎలాంటి సర్ప్రైజెస్ ఇస్తుందో చూడాలని అనుకుని నిద్రపోతాడు. ఇక అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ముగ్గురు లేచి ట్విన్ హార్న్స్ దగ్గరికి బయలుదేరుతారు. అయితే ఆర్ట్ ఆ ట్విన్ హార్న్స్ని తను పరిచయం చేసుకుంటాడు అండ్ వాళ్ళ పేర్లు తెలుసుకుంటాడు. మొదటి వాడి పేరు ఆడమ్ క్రిష్, ఒక స్పియర్ యూజర్, అండ్ సెకండ్ ఆంజలినా రోజ్, ఒక విండ్ మ్యాజిక్ యూజర్, అండ్ డడ్ అండ్ వాల్కా, ఒక ఎర్త్ మ్యాజిక్ యూజర్, అండ్ జాస్మిన్, ఒక డ్యూయల్ డాగర్స్ యూజర్, అండ్ చివరిగా హెలిన్ షార్ట్, ఒక మ్యాజిక్ ఆర్చరీ. వాళ్ళ ఎబిలిటీస్ని తెలుసుకుంటాడు మన ఆర్ట్. అయితే వాళ్ళతో కలిసి మన ఆర్ట్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమవుతాయి బయలుదేరుతాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని కోరుకుంటున్నాను. And please like, share and subscribe to my channel, and please support me. Thank you.